ఇక బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మేఘావృతంగా మారింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు తాజా వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం కొనసాగుతుండగా తక్కువ సమయంలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రైతులు కూడా పంటలకు సంబంధించిన పనులను వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేపట్టాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. మొత్తంగా బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి వర్షాల జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్గా దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్లో అందిస్తారు. రైట్ మురళీకృష్ణ, చెప్పండి. రైట్ నాని, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎల్లో ప్రభావంతో వర్షాలు తక్కువగా నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో భిన్న వాతావరణాలు నెలకొన్నాయి. అయితే ఒకవైపు పూర్తిగా చల్లటి వాతావరణం నేపథ్యంలో మరోవైపు పూర్తిగా ఎండతో ప్రజలు ఎండ వేడికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులు ఉంది. రాష్ట్రంలో నెలకొన్నటువంటి భిన్న వాతావరణ నేపథ్యంలో వాతావరణ శాఖ అయితే ఒక తీపి కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఏదైతే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, అదే రకంగా భారీ వృక్షాల దగ్గర ఉండకపోవడం మంచిదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. మరోవైపు సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత చేపల వేటకు వెళ్ళకపోవడమే మంచిదని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. అయితే అటు రాష్ట్రంలో ఒకవైపు భారీ వర్షాలు కురుస్తుంటే మరోవైపు ఎండ బాణుడి తన ప్రభావంతో ప్రజలను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే మారుతున్నటువంటి వాతావరణాన్ని అనుగుణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణంలో మార్పుల కారణంగా అనేక వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎదురైతే మాత్రం ఖచ్చితంగా అధికారులకు తెలియజేయాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు అని. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.